ఇక ఇటీవల ప్రచారమైనవి తిరుమల తిరుపతి దేవస్థానం సున్నితమైన అంశం అయినప్పటికీ ఒక పాలక మండలి సభ్యుడిగా పనిచేసిన నా అనుభవం వీటన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని విషయాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో లడ్డు నాణ్యత బాగా తగ్గింది. లడ్డు నాణ్యత తగ్గడానికి ముఖ్యమైన కారణం నెయ్యి. ఆ నెయ్యి ఏ నెయ్యి అయితే వాడాలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని మాత్రమే ప్రసాదాల తయారీకి ఉపయోగించాలి అనే దిట్టంలో ఉంది, శాస్త్రంలో ఉంది, అది టీడీలో ఉంది. ఆ అనువాయితీని పక్కన పెట్టి జంతువుల నెయ్యితో లడ్డు ప్రసాదాలు తయారు చేశాడని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. చాలామంది జంతువుల నెయ్యి లేనిది, జంతువుల నెయ్యిలు ఎట్లా వస్తాయి, జంతువుల నెయ్యి తీసుకొస్తాడా, రాజకీయ అవసరం కోసం మాట్లాడతాడా, మనిషి పుట్టుకైనాడు పుట్టినోడు ఇట్లా మాట్లాడుతున్నాడు ఒక పెద్ద మనిషి. విలువల గురించి, ఆచారాల గురించి, మనిషి సాంప్రదాయాల గురించి విపరీతంగా మాట్లాడు ఇంకో పెద్ద మనిషి ఇక్కడే ఉన్నాడని తిరుపతిలో. ఆ పెద్ద మనిషి గురించి మాట్లాడతాడు. అసలు బుద్ధుడిని మాట్లాడుతున్నాడు అని. ఇది నిజం. ఎందుకు నిజమని చెప్తున్నానంటే, లడ్డు ప్రసాదం నాణ్యత మీరు చరిత్ర తీసుకుంటే ఆవు నెయ్యే కావాలి. ఆవు నెయ్యి తయారు చేయగలిగే సంస్థలు ఈ భారతదేశంలో ఎక్కడున్నాయి అంటే, ఒకటి కర్ణాటక, రెండు తమిళనాడుకు సంబంధించిన ఆవు నెయ్యి ఈరోడు ప్రాంతంలో మాత్రం ఆవు నెయ్యి దొరుకుతుంది. మూడు ఆంధ్రప్రదేశ్లో సంబంధించినంత వరకు ఒకప్పుడు చిత్తూరు డైరీ పల్మనరీ బెల్ట్ ఆవు నెయ్యి కాబట్టి అక్కడ దొరికేది. చిత్తూరు డైరీ మూసిపోయిన తర్వాత విశాఖపట్నంలో ఆవు నెయ్యి బెల్ట్ కొంచెం దొరుకుతుంది. ఈ మూడు వదిలేస్తే పంజాబ్లో దొరుకుతుంది ఆవు నెయ్యి. ఈ 4 ప్రాంతాల తప్ప భారతదేశంలో ఆవు నెయ్యి దొరికే ప్రదేశమే లేదు. కానీ పంజాబ్ ఎందుకు రావట్లేదంటే, పంజాబ్ నుంచి ఇక్కడ ట్యాంకర్ వచ్చి 3 ట్యాంకర్ వాపస్ అక్కడికి వెళ్ళి పోవడానికి లాజిస్టిక్స్ వర్కౌట్ గారు పంజాబ్ రావట్లేదు. ఇంకా ఈరోడు విశాఖపట్నం ఉండే ప్రాంతంలో వాళ్ళ దగ్గర ఆవు నెయ్యి కొంచెం ఉన్నా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినంత క్వాంటిటీ సప్లై చేయలేం కాబట్టి వాళ్ళు కూడా ముందుకు వెళ్ళకపోయిన సందర్భం ఎక్కడ విశాఖపట్నం కానీ ఈరోడు కానీ. ఇంకా ఉండేది పుష్కలంగా ఆవు నెయ్యి దొరికే ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్. అది ప్రభుత్వ సంస్థ. దానికి ఎండీ కూడా ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు. గవర్నమెంట్ ఉంది. చాలా ఏళ్ల పాటు వాళ్ళ దగ్గర నుంచి నెయ్యి కొంటాం. నెయ్యి శ్రేష్టత, ఎందుకంటే గవర్నమెంట్ సంస్థ కాబట్టి వాళ్ళు కూడా అన్ని టెస్టులు అన్నీ చేసి పంపించడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు ధర్మారెడ్డి ఒక పెద్ద మనిషి వచ్చిన తర్వాత, అధికారి వచ్చిన తర్వాత, ఆయనకున్న పైరవీలతోనూ ఆయనకున్న పరిచయాలతోనూ ఆయనకు కావాల్సిన మనుషులకు కట్టబెట్టడం కోసం ఏం చేశారంటే, టెండర్ ప్రొసీజర్లో కూడా ఏముంటుందంటే, ఆవు నెయ్యి సప్లై చేసే వాళ్ళకి రోజుకి ఇన్ని లక్షల మీటర్లు ఆవు పాలు తీసుకొచ్చి ప్రాసెస్ చేసే ఒక వ్యవస్థ ఉండాలి. అంత వ్యవస్థ తయారు చేసి బటర్ వెన్న తయారు చేసే అవకాశం ఉండాలి. ఆ వెన్నని ఇన్ని డిగ్రీస్లో కాల్చే అవకాశం ఉండాలి. ఆ వెన్నను నెయ్యిగా ఇవ్వాలి అనేది టెండర్ కండిషన్స్ కూడా ఉంటుంది. మరి ఈయనేం చేశాడంటే, ట్రేడర్స్ని తీసుకొచ్చాడు. కొంతమంది ట్రేడర్స్ని తీసుకొచ్చి, ట్రేడర్స్ కూడా మేము అంటే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ప్రభుత్వ సంస్థ కాబట్టి ప్రభుత్వ సంస్థకు వాళ్ళే లాభాల కోసమో లేకపోతే ఇంకేదో పెట్టడం కోసమో పైరవీల కోసమో చేయరు. వాళ్ళకు వచ్చినా రాకపోయినా ఆ ప్రభుత్వ సంస్థ దానికి దేవస్థానానికి ఇచ్చినామని చెప్పి. ఇంకోటి, ఇక్కడ కట్టిన ట్యాంకర్లు కూడా వాళ్లే కట్టారు. కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్ వాళ్ళే దేవస్థానం సంబంధించిన ట్యాంకర్లు కట్టింది కూడా వాళ్ళే. ఆ విధంగా స్వామి సేవలు, ఎందుకంటే మైసూరు సంస్థానం వాళ్ళదే కాబట్టి, కర్ణాటక చౌల్టీ వాళ్ళదే ఉంది కాబట్టి, ఈ దేవస్థానానికి వాళ్ళకి అనుసంధానం అయింది కాబట్టి, కర్ణాటకకు కృష్ణదేవరాయల పీరియడ్ నుంచి కూడా స్వామికి సేవలు. ఈ రోజు కూడా మొదటి నైవేద్యం మైసూరు మహారాజా కర్ణాటక చౌల్టీ నుంచి వస్తుంది కాబట్టి ఆ సంబంధాన్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతోనే ఇన్నాళ్ళు పాటు వాళ్ళకు కర్ణాటక వెళ్ళిపోయారు. ఆ సంస్థను పక్కకు నెట్టేసి ఆల్ఫాని ఇంకొకడిని కొన్ని ట్రేడర్స్ని తీసుకొచ్చారు. సరే, మీరు చెప్పిన కండిషన్స్ ప్రకారం ఇన్ని లక్షల ఆవు పాలు ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం కావాలి, ఆవు పాలు ఉత్పత్తి చేయగలిగి మనం వెన్నకు కన్వర్ట్ చేసే సామర్థ్యం ఉండాలి, దాన్ని మనం నెయ్యిగా ఇన్ని డిగ్రీస్ టెంపరేచర్ చేయగలిగే సామర్థ్యం ఉండాలని చెప్పి మీరు కండిషన్ పెట్టినా అవన్నీ పక్కన పెట్టేసి ట్రేడర్స్ దగ్గర తక్కువ రేటుకి వచ్చాడు. సరే, ఆ ట్రేడర్కి ఎట్లా వచ్చింది నెయ్యి? ఇప్పుడు ఆల్ఫా అనే ఒక సంస్థ ఢిల్లీలో ఉంది. కర్ణాటక నుంచి ట్యాంకర్ కావాలంటే 4 గంటలు 5 గంటలు 6 గంటల లోపల ఇక్కడికి ట్యాంకర్ రీచ్ అయిపోతే కొండకు నెయ్యి అవసరం అవుతుంది.
ఒక ఢిల్లీ నుంచి ఒక ట్యాంకర్ రావాలంటే 8 రోజులు 7 రోజులు పడుతుంది. మరి ఆల్ఫా సంస్థకు ఇంత నెయ్యి ఎక్కడి నుంచి వచ్చిందంటే విదేశాల నుంచి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. బటర్ ఆయిల్ అంటే నెయ్యి కంటే ముందు తయారు చేసే ముందు మనం ఇంతకుముందు మీకు చెప్పినట్లు వెన్న. ఆ వెన్న 2 రకాలుగా వెన్న, గేదె నెయ్యి ఉంటుంది, ఆవు నెయ్యి ఉంటుంది, జంతువుల నెయ్యి ఉంటుంది, రకరకాల నూనెలన్నీ ఉంటాయి. ఈ బటర్ ఆయిల్ ఒక ఫ్యాట్ కంటెంట్లో తీసుకొచ్చిన బటర్ ఆయిల్ని తీసుకొచ్చి ఆ బటర్ ఆయిల్ని ప్రాసెస్ చేసి కలర్ మిక్స్ చేసి, ఎందుకంటే ఆవు నెయ్యి ఒక్కటే పచ్చగా కనిపిస్తుంది, గేదె నెయ్యి తెల్లగా ఉంటుంది. ఆవు నెయ్యి అనేది ఏంటంటే కుకింగ్లో స్మెల్ వస్తుంది, ఫ్రాగ్రెన్స్ వస్తుంది, ఆ సువాసన కానీ రుచి కానీ మనం వండే కొద్దీ వస్తుంది. గేదె నెయ్యిలో ఏంటంటే ప్యాకెట్ ఓపెన్ చేస్తేనే స్మెల్ వస్తుంది. ఈ ఆవు నెయ్యి కోసం పచ్చగా ఉండటం కోసం ఏంటి కలర్ కలిపి బయట నుంచి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుని విదేశాల నుంచి ఆ నెయ్యిని తీసుకొచ్చి కొన్ని ఏళ్ళ పాటు దేవస్థానం సప్లై చేశారు. అది ఆవు నెయ్యి కాదు కాబట్టి లడ్డు పగిలిపోవటము, తీసుకున్న పక్క గంటకో 2 గంటకో ఇంతకుముందు కంపాక్ట్గా ఉండే లడ్డు మనం తీసుకొచ్చి ఇంట్లో 2-3 రోజులు పెట్టుకున్నా అట్లే కంపాక్ట్ ఉండే లడ్డు తీసుకొచ్చి ఈరోజు పొడైపోవటము, రుచి తగ్గిపోవటము. దిట్టం ప్రకారం దిట్టాన్ని మనం పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత పాలక మండలి పైన ఉంటుంది, అధికారుల పైన ఉంటుంది. ఆ దిట్టాన్ని పూర్తిగా పక్కన పెట్టి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుని ఆ బటర్ ఆయిల్ని తీసుకొచ్చి ప్రసాదాలు వాడుకున్నామంటే మనిషి పుట్టిన చెప్పిన పెద్ద మనిషి నువ్వు మనిషివేనా? నీకు మనిషి లక్షణాలు ఉన్నాయి నీ దగ్గర? విలువల గురించి మాట్లాడే ఒక పెద్ద మనిషికి నీకు విలువలు ఉన్నాయా? సాక్షాత్తు దేవునికి ప్రసాదం తయారు చేస్తున్నాం కదా, ఆ ప్రసాదం బటర్ ఆయిల్ తీసుకొస్తున్నాం కదా, ఆ బటర్ ఆయిల్ ఆవునేయా కాదా, అది ఆవునేయా గేదెనయ్యా లేకుంటే వేరే జంతువులయ్యా తెలుసుకోవాల్సిన విశేషణ కూడా నీకు లేదా? విలువలు, విశ్వాసాలు, దేవుడు నామాలు, పంచలు రకరకాలు కట్టుకుంటావే, ఆ మాత జ్ఞానం లేదా? ఇవాళ మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు ఒకసారి ఆయనకు దేవుడు శిక్ష ఇచ్చాడు, నిజమే. ఒక చిన్న పొరపాటు జరిగినప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర వచ్చిన సంఘటన జరిగింది. కానీ నువ్వు చేసిన పొరపాట్ల వల్ల సాక్షాత్ మహానుభావుడు పనిచేసిన రాజశేఖర రెడ్డి ఈ కొండలో గలిచిపోయాడు. నిన్నటిదాకా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి అడ్రస్ లేకుండా పోయినాడు, పోబోతున్నాడు. మీరు చేసిన పాపాల వల్ల. మనిషి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పిన మనిషి విలువల గురించి మాట్లాడుతున్న పెద్ద మనిషి, పుట్టుకల గురించి మాట్లాడుతున్న ఇంకో పెద్ద మనిషి 2008 తర్వాత కామన్ మ్యాన్కి వచ్చిన తర్వాత ఒక పడుకోవడానికి వచ్చిన డార్మెటరీ కట్టిన సందర్భం కూడా ఇవాళకి కూడా 2008 నుంచి 2024 వరకు కూడా ఒక్క డార్మెటరీ, ఒక్క రూమ్ కామన్ పిలిగ్రామ్ కట్టిన సందర్భం ఒకటి ఉందా? లేకపోగా మీరేం చేస్తారు? 5 స్టార్ హోటల్ లాగా 50 కోట్లు, 40 కోట్లు, 60 కోట్లు కట్టుకొని కాటేజీలు ఇస్తారా మీరా దేవుని సేవకులు? మీరా మేము దేవుని పరిపాలన పనిచేసామని చెప్పుకునేవాళ్ళు మీరా? మనిషి పుట్టుకల గురించి దేవుని గురించి మాట్లాడేవాళ్ళు మీరా? పరకామణి స్వామి సన్నిధిలో ఉండాలని సాక్షాత్ శాస్త్రం చెప్తుంది. ఆగమ శాస్త్రం చెప్పిన వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు, ఆగమ శాస్త్రం ఉన్నారు. పరకామణి దేవుని సన్నిధిలోనే ఉండాలని చెప్పి తెలిసి కూడా పరకామణిని తీసుకుపోయి బయట పెట్టావే. గుడిలో పరకామణి ఉన్నప్పుడే మనకు డబ్బులు పోతున్నాయి, బంగారు పోతుంది, కరెన్సీ పోతుంది, డాలర్లు పోతున్నాయని చెప్పి గొగ్గోలు పెడుతుంటే ఒక పక్క మీలాంటి మీడియా సంస్థలు అన్నీ మాట్లాడుతూ ఉంటే తీసుకుపోయి ఆ పరకామణిని తీసుకుపోయి బయట పెట్టావు నీ బిల్డింగ్ కోసం, ఆ బిల్డింగ్ కాంట్రాక్ట్ కోసం, దాంట్లో పడే ప్రలోభాల కోసం తీసుకొచ్చి పెట్టావే. నువ్వా మనిషివి? నీకా విలువ ఉండేది? కమిషన్ల కోసం కక్కుర్తి పెట్టా నువ్వా మాట్లాడేది? ఇవన్నీ ఒక ఎత్తు అయితే అన్నదానం ప్రసాదాల గురించి నేను వెళ్ళా ఈవో దగ్గరికి. అయ్యా ఒక గంట సేపు మీతో మాట్లాడాలి, అన్నదాన ప్రసాదాలు చాలా ఇదిగా ఉన్నాయి, మీరు అన్నదానం ఇంత ముందు తీసుకొచ్చేప్పుడు మేము నూకలు లేకుండా, మాయచర్ లేకుండా, ఫారిన్ మెటీరియల్ అంటే ఒడ్లు, రాళ్ళు, రప్ప ఇవన్నీ లేకుండా చాలా నీట్గా తీసుకొచ్చాం. 5 స్టార్ హోటల్లో ఏ విధంగా భోజనం ఇస్తున్నామో అలాంటి భోజనం మనం పెట్టాలి. అంత రేటు మనం ఇస్తాండి కూడా ఇదేం కర్మండి. 14% పాయిస్తారు, 15%. నువ్వు 100 కేజీలు బస్తాలకు నేను డబ్బులు ఇస్తే నాకు రైస్ వచ్చేది 75 కేజీలు వస్తుంది. 25 కేజీలు నేను డబ్బులు అనవసరం కట్టువన్నీ కట్టిస్తున్నామండి, మార్పులు చేయాలండి అని చెప్తే మీరేం చేశారు? దాన్ని తీసుకొచ్చి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ దగ్గరికి కొంటామండి. ఏం ఊరికి ఇస్తున్నారు రైస్ మిల్లర్స్ అసోసియేషన్? ఆ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ దగ్గర తీసుకొచ్చి వాడు ఏమి ఇస్తే అది తీసుకొని ఈ రోజు కూడా వండుతున్నాడు. ఎట్లా వస్తున్నాడు క్వాలిటీ రైస్ మిల్లర్ అసోసియేషన్ దగ్గర? ఏం రైస్ మిల్లర్స్ దగ్గర కొన్నాను మీకు చట్టం చెప్పిందా? యాక్ట్లో ఉందా? మంచి రైస్ తీసుకోండి, ట్యాబ్కి పంపించండి, నూకలు ఉండకూడదు, నూకలు లేని రైసు, తేమ లేని రైసు, ఫారిన్ మెటీరియల్ లేని రైస్ కావాలని చెప్తే ఒక గంట కూర్చొని చెప్పొచ్చు. చాలా ప్రక్షాళన జరగాలండి. సీఎం గారు చెప్పారు తిరుమల నుంచి ప్రక్షాళన జరుగుతుంది, ఒక ప్రక్షాళన జరగలేదు. కొండకెళ్ళి జేవు గారిని కలిసి వచ్చాను. అయ్యా
మహాలఘు దర్శనం అనేది మహాపాపం. ఇన్నేళ్ల చరిత్రలో మహాలఘు దర్శనం ఒక దుర్మార్గుడు చేసి పెట్టుకున్నాడు. ఇక్కడ మహాలఘు దర్శనం అనేది 60 అడుగుల నుంచి దర్శనం చేసి 120 మంది నిమిషానికి ఒక పక్క నెట్టడం ఒక పక్క లాగటం జరుగుతూ ఉంటే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ నాకు ఎందుకు ఉంటుందండి? లఘు దర్శనం మేము ఉన్నప్పుడు కూడా చేసాము. అప్పుడు 70,000 80,000 మంది వస్తున్నారు. నేను వీఐపీలకు లఘు దర్శనం పెడతాను అన్నాడు. పెట్టండి. వీఐపీలకు ముందు తీసుకెళ్ళి కులశేఖర్ పడుకు పెట్టమని నేను చెప్పట్లే. ప్రతి ఒక్కళ్ళు జైవిజుల వరకే వెళ్ళాలి. భారతదేశంలో ఏ గుడి ఉన్నా ఇంతవరకు జైవిజుల నుంచి దర్శనం చేసిన గుడి ఒకటి చూపించండి. భారతదేశంలో ఏ హిందువు అయినా సరే జైవిజుల నుంచి దర్శనం చేసిన గుడి ఒకటి ఉందా? అలాంటిది సాక్షాత్ విష్ణుమూర్తి కొలువైన ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర 60 అడుగుల నుంచి దర్శనం చేసి పంపిస్తున్నావు. ఇంతకంటే పాపం ఒకటి ఉందా? ఆ పాపం అనుభవించావు కదా ధర్మారెడ్డి నువ్వు. ఆ పాపం నీకు జరిగింది కదా. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నానంటే మీరు మనుషులా? మీకు మనిషి పుట్టుకుందా? మీకు 60 అడుగులు దర్శనం చేసి పంపించడం ఎంత ఘోరం అది. అది వద్దయ్యా, లఘు దర్శనం చేయించండి అయ్యా అని చెప్పాను. చంద్రబాబు నాయుడు కూడా వేడుకున్నాను, మీడియా ద్వారా వేడుకున్నాను, లఘు దర్శనం వద్దండి, మహాలఘు దర్శనం వద్దండి, లఘు దర్శనం చేయించండి ప్రతి ఒక్కళ్ళకి కూడా. అదే చెప్పాను. అయ్యా లడ్డు క్వాలిటీ నాణ్యత పోతుంది అంటే లేదు మేము కేఎంఎఫ్ తీసుకుంటామని చెప్పాను. ఇప్పుడు ఈ వాళ్ళ జరుగుతున్నాయి, ఈ వాళ్ళ వరకు జరుగుతుంది. కేఎంఎఫ్ కర్ణాటక మిల్క్ ప్రొడక్ట్ తీసుకుంటామని చెప్పినా మళ్ళీ ఢిల్లీ సంస్థ తీసుకుంటుంది. ఈ వాళ్ళు కూడా ఢిల్లీ సంస్థ దగ్గర 65% తీసుకుంటే కేఎంఎఫ్ 35% తీసుకుంటున్నారు. ఇదే మోసం. ఎందుకు ఇవన్నీ? ఎవరిని తృప్తిపరచడం కోసం? ఎవరిని మీరు ఎవరికి అనుసరణలు పట్టడం కోసమో, ఎవరిని మీరు మననం చేసుకోవడం కోసం ఇవన్నీ చేస్తున్నారు. ఎక్కడ నెయ్యి బాగుంటే, ఎక్కడైతే మన లడ్డు క్వాలిటీ బాగుంటుందో అక్కడ తీసుకోవాలా. అదే రేటుకి ఇస్తున్నప్పుడు మళ్ళీ ఢిల్లీ సంస్థ దగ్గర తీసుకోవటం ఎంతవరకు దీంట్లో సమంజసమో అధికారులు ఆలోచన చేసుకోవాలి. అధికారులు ఆలోచన చేసుకోకుండా మా ఇష్ట ప్రకారం మేము చేస్తున్నాము. అధికారి అనేది ఒక ఏఈఓనో ఒక ఈఓనో వస్తేనే మేము సర్వాంతరం మేమే సర్వాధికారులు మాకేమున్నాయి, మొత్తం మాకే తెలుసు అని చెప్పే ఉద్దేశంతో టికెట్లకు మీ దగ్గరికి వస్తారు. మనుషులు వచ్చేవాళ్ళు భిక్షగాళ్ళ మాత్రం నాలాంటి వెళ్ళి నేను సలహాలు ఇవ్వకపోతే ఎక్స్ బోర్డు మెంబర్లకు టికెట్లు ఎందుకండి? ఎవరు అడిగాండి నేను టికెట్? బోర్డు మెంబర్ ఉన్నప్పుడు మేము తీసుకోవట్లేదు. ఇలాంటివి కాకుండా ప్రక్షాళన తీసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు అని చెప్పిన విషయంలో ఏమాత్రం అవాస్తవం లేదు. ఎందుకు లేదంటే ఇది జరిగిన సంఘటన. బటరాయిలు తీసుకొచ్చి విదేశాలకు తీసుకొచ్చి దాన్ని కరగబెట్టి నెయ్యిగా సప్లై చేస్తే ఒక పెద్ద ల్యాబొరేటరీ కట్టారు. ₹1,00,00,000 ఖర్చు పెట్టి కొండపైన ల్యాబొరేటరీ కడితే ల్యాబొరేటరీ టెక్నీషియన్స్ పెట్టుకోలేకపోతున్నారండి. ఎస్సీబీసీ ఛానల్లో వందల జాబు ఉద్యోగాలు ఇస్తారు. పనికిరాని చోటు 100 మంది ఉద్యోగాలు ఇస్తారు. 4 టెక్నీషియన్ పెట్టుకోవాలి. నెయ్యికి ఒక టెక్నీషియన్, ఆయిల్కి ఒక టెక్నీషియన్, మిగతా కావాల్సిన 3 సరువులకు ఒక టెక్నీషియన్ పెట్టుకునే పరిస్థితి ఉంది. 100 ల్యాబొరేటరీ ఖర్చు పెట్టినాం. ₹1,00,00,000 ఖర్చు పెట్టి ల్యాబొరేటరీ పెట్టినాం. కానీ టెక్నీషియన్స్ లేదు. ఇవాళ నెయ్యి ట్యాంకర్ వస్తే, కొండపైకి నెయ్యి ట్యాంకర్ వస్తే దాన్ని టెస్ట్ చేయడానికి CFTRA మైసూరు పంపిస్తున్నాం. మైసూరు నుంచి ల్యాబొరేటరీ టెస్ట్ రావడానికి 4 రోజులు పడుతుంది. 4 రోజుల పాటు ట్యాంకర్ అక్కడ పడిగాపులు కాచుకోవాలి. రేపు మళ్ళీ వాడు సప్లై చేయమంటే చేస్తాడా? ఆ 4 రోజుల రూపాయల హాల్టింగ్ ఛార్జెస్ ఎవరు కట్టిస్తారు? ఆ లారీ వాడు అడగడా? ఊరుకుంటాడా? నేను పోనండి కొండకంటాడు. ఇవి ఎన్ని ప్రక్షాళనలు కదా జరగాలి. వీటి గురించి కదా మీరు గతంలో పనిచేసిన పాలకులు ఎవరన్నా ఉంటే, మీకు తెలివి ఉంటే, మీకు జ్ఞానం ఉంటే పంచండి. అయ్యా ఇలాగా చేయండి అని చెప్పి. రాజకీయ ప్రళయం కోసమో, రాజకీయ అవసరాల కోసమో ఇంకొకరు మనం ఎత్తి చూపడం, దేవుడితో పెట్టుకోవద్దని. దేవుడితో పెట్టుకునేదే మీరు. దేవుడు నగలు తీసుకొని తిరుపతిలో ఎగ్జిబిషన్ పెట్టుకోవాలని పెద్ద మనిషిగా బతికే ఉన్నావు కదా. శ్రీవాణి నిధులు ఇంత అయిపోయినా ఇన్ని వందల కోట్లు జరుగుతున్నాయని చెప్పంటే మీరు సాక్షాత్ మీరే చెప్పారు కదా. 5 లక్షలు అడితే 5 10 తీసుకోని చెప్పాను. ఎవడు మీ బాబు సొమ్మాది? శ్రీవాణి టికెట్లు అని చెప్పి పెట్టేసి టికెట్లు అమ్ముకొని దాన్ని తీసుకుని 5 లక్షల చోట 10 లక్షలు, 10 లక్షల చోట 15 లక్షలు ఇచ్చేమని చెప్పడం. ఇంకొక పెద్ద మనిషి గంగమ్మ గుడి సాక్షాత్ వెంకటేశ్వర చెల్లెలు. మరి 4 గంగమ్మలు ఉన్నారు తిరుపతిలో. ఆ 3 గంగమ్మలు కనపడలేదా? వాళ్ళ చెల్లెలు కదా. ఇక్కడ నువ్వు భజన చేయడానికి, నీ ఇష్టం వచ్చిన కార్యక్రమాలు చేయడానికి ₹1,00,00,000 ఖర్చు పెట్టావే. నీకు ఆ రోజు విలువల గురించి తెలియలేదా? మనిషి పుట్టుక గురించి తెలియలేదా? ప్రథమ భక్తుడు అని చెప్పుకుంటావే. తిరుమల నమ్మిన తర్వాత నేనే భక్తుడు అని చెప్పుకుంటావే. మరి తెలియలేదా? స్వామి డబ్బులు లేని ఈ విధంగా విచ్చలుడిగా ఖర్చు పెడుతున్నాను అనవసరమైన వాటికి అని చెప్పి. ఇవి కాకుండా మీ ఇష్ట ప్రకారం డబ్బులన్నీ ఖర్చు పెట్టి కాటేజీలు కట్టి కామన్ మ్యాన్కి ఒక్క విషయంలో కూడా పట్టించుకోకుండా పోతే ఇంతకన్నా దుర్మార్గమైన పని లేదు అని చెప్తూ మా అధ్యక్షుడిని కూడా నేను వేడుకుంటాను. అధికారంలోకి వచ్చాం, మనం చాలా విషయాలు చెప్పాలి, చాలా నమ్మకం కల్పించాం, ప్రజలకు కల్పించాము, నాయకులు కల్పించాము, కార్యకర్తలు కల్పించాము. వాటిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది.
ఈ పోతే ఏమైంది, ఎక్కడైతే మేము మనం అధికారం లేనప్పుడు ఎన్ని రకాలకు బాధపడ్డామో ఆ అధికారులు ఇప్పటికీ కంటిన్యూగా ఉన్నారు. మా చుట్టుపక్కల వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు మాకు చిన్న పని చెప్పి చేసుకోవాలనే పరిస్థితి మాకు కనిపిస్తుంది. ఆ పోలీస్ అధికారులు, ఇంకో అధికారులు అక్కడ ఉంటే ఏ మొహం పెట్టుకుని అక్కడికి వెళ్ళగలుగుతాం, చేయగలుగుతాం. దయచేసి ఒక రాష్ట్ర నాయకుడిగా నేను మా ముఖ్యమంత్రి గారిని కూడా వేడుకుంటున్నాను. ప్రక్షాళన మీరు అన్నారు, ప్రక్షాళన చేయండి. దేవస్థానం మొదలైన ప్రక్షాళన పరిపాలన కూడా రావాలి. ఇవి రాకపోతే మళ్ళీ మనం చూస్తాం ప్రజల్లో ఒక రకమైన నిర్లిప్తత అనుకోండి, లేకుండా పోతే అసహనంగా అనుకోండి, అవి రాకుండా మనం జాగ్రత్త పడాలని కోరుకుంటూ ఈ అనుకోసిస్టెంట్ 2014 నుంచి 19 వరకు కూడా ఏవైతే కంపెనీలు సప్లై చేస్తే వాళ్ళే ఈ 5 years కూడా చేశారని చెప్పేసి వేరే వాళ్ళ ప్రభుత్వంలో వచ్చింటే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కూడా చేసింది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఇవాళ కూడా చేసింది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఒకటే కౌగి లభ్యమవుతుందని తెలిసి కూడా పక్కన ట్రేడర్స్ని ఎంకరేజ్ చేయడం ఉద్దేశం ఏంటి? కర్ణాటక మిల్క్ ఫెడరేషన్లో మీకు కావాల్సిన నెయ్యి దొరుకుతున్నప్పుడు, అక్కడ అవకాశం ఉన్నప్పుడు, పక్కనే ఉన్నప్పుడు కోలార్నో లేకుంటే తుమ్కూరో లేకుంటే బెంగళూరు దొరుకుతున్నప్పుడు అవి తీసుకోకుండా పక్కన వాళ్ళు కేవలం వాళ్ళని పిలిచామని చెప్పి దూరం ఈ వాళ్ళు కూడా అదే జరుగుతుంది కదా. వాళ్ళు అదే రేట్ వేసినా వీళ్ళ రేట్ రివర్స్ టెండర్ క్యాన్సిల్ చేసినా కూడా అయినా రివర్స్ టెండర్లో మళ్ళీ ఢిల్లీ వానికి ఇచ్చారు. L1గా KMF అనేది కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వస్తే రివర్స్ టెండర్ పేరు పెట్టి పిలిస్తే మళ్ళీ ఢిల్లీ వాడిని తీసుకొచ్చి వాడు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ రేట్కి ఇస్తే వానికి 65% ఇస్తారు. ఏం మతలబు? అది ఎందుకు జరుగుతోంది? ఇప్పుడు కూడా జరుగుతుంది. దాన్ని ప్రక్షాళన చేయాలి, దానిలో మార్పు జరగాలి. ఎక్కడైతే మనకు లభ్యం పోతుందో, ఎందుకు నిన్నటిదాకా ఈ ప్రభుత్వం నెత్తిన పెట్టుకుని చూసిన అమూల్ ఉంది కదా, గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్ కదా, అది కూడా వాళ్ళ దగ్గర ఆవుని లేకపోయినా వాళ్ళకే బాధ్యత ఉపచెప్పిండొచ్చు కదా. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ ఆల్ఫాలు గీల్ఫాలు లేకుండా గుజరాత్ అనేది, అమూల్ అనేది పెద్ద బ్రాండు, భారతదేశంలో కూడా అగ్రగామి సంస్థ. అయ్యా మాకు దేవస్థానం కావాల్సిన ఆవుని మీరే ప్రొక్యూర్ చేసి ఇవ్వండి అంటే గొడవ ఉండేది కాదు కదా. అది ఇవ్వకుండా ఊరూరికేమో అమూల్ సంస్థలు పెట్టి పాల సేకరించడానికి తీసుకొచ్చారు. ఇక్కడేమో ఎక్కడైతే లభ్యమవుతుందో ఇది అక్కడ తీసుకోకుండా పేరుకు మాత్రం కొద్దిగా తీసుకొని మిగతా పక్కన పెట్టుకుని చేశారు. ఇది గోల్మాల్ కాదా? ఏంటి దీని అనుకున్న మతలబ్? ఈ కమిషన్లు ముట్లా అని చెప్పలేమా? రైస్ మిల్లర్స్ దగ్గర తీసుకోవాల్సిన అవసరం, రైస్ ప్రపంచంలో కరువు అయిందా? ఎంతమంది ఉన్నారు రైస్ ఇవ్వడానికి? ఏది మధ్య వెజిటబుల్ చేస్తున్నారు అనేది ఒక నివేదిక వచ్చింది. దీంతోనే ఏఆర్ ట్రేడర్స్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు సప్లయర్స్ ఎవరు. ఇది 5 మంది సప్లయర్స్లో 4 మాత్రము కౌకి సప్లై చేస్తున్నారు అని చెప్పి టీటీడీ చెప్తుంది. అందులో వెజిటబుల్ ఫ్యాట్ ఉందని చెప్తున్నారు. అసలు వెజిటబుల్ ఫ్యాట్ ఉందా లేదంటే అనిమల్ ఫ్యాట్ ఉందా? ఇప్పటి వరకు శ్రీవారి భక్తులు తింటున్నది ఎనిమల్ ఫ్యాట్తో తయారు చేసినట్లయినా ఇది మీరు పర్చేస్ కంపెనీలో గతంలో కూడా టీటీడీలో ఉన్నారు. ఇది ఏం జరుగుతుందో చాలా మంచి ప్రశ్న వేశారు. ఇక్కడ నేను అందుకే చెప్పాను, ఎవరికైతే ఆ స్థాయి లేదో, నెయ్యి తయారు చేసే ఆ సంస్థ ఒక ట్రేడర్ ఆ కౌ మిల్క్ తీసుకొచ్చి ప్రాసెస్ చేసే స్థాయి, వెన్న తయారు చేసి బటర్ తయారు చేసే స్థాయి లేనప్పుడు ఏం చేస్తాడంటే విదేశాల నుంచి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాడు. ఆ బటర్ ఆయిల్ వెజిటబుల్ ఆయిల్ ఫ్యాట్తో చేశాడా అనిమల్ ఫ్యాట్తో చేశాడా అని తెలియదు. ఆ వచ్చిన బటర్ ఆయిల్ని మనం ల్యాబ్కి పంపించి, ఎందుకంటే బటర్ ఆయిల్ ఇక్కడ కన్వర్ట్ కాదు, బటర్ వాడే కన్వర్ట్ చేసి కలర్ మిక్స్ చేసి కౌగిగా పంపిస్తున్నారు. ఇక్కడ మనం వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు, నామకే వస్తే టెస్ట్కి పంపించేసి ఇది ఆవు నెయ్యి అని చెప్పి నిర్ధారణ చేసుకుని ఆ నెయ్యి కొనుక్కొచ్చింది. దాన్ని యాక్చువల్ లోపలికి వెళ్ళిన తర్వాత వచ్చిన ఈ ఆయిల్ బటర్ ఆయిల్తో వచ్చిందా లేకుంటే ప్యూర్గా మిల్క్ నుంచి వచ్చిన వెనతో తయారు చేసిన నెయ్యి అని మాత్రం ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు ఏ ల్యాబొరేటరీ చేయలేదు. అది చేసే ఉంటే ఇప్పుడు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ట్యాంకర్ వచ్చి 10 రోజులు అయిపోయింది. 10 రోజులు ఎందుకు ఆపారంటే నిర్ధారణ చేసుకోవడం కోసం. ఈ నిర్ధారణ అప్పుడు ఎందుకు చేసుకోలేకపోయినారు? 10 రోజుల పాటు ట్యాంకర్ 10 రోజులు అన్లోడ్ కాకుండా ఎట్లా పెట్టారు? ఎందుకంటే నిర్ధారణ చేసుకోవాలి బటర్ ఆయిల్తో వచ్చిందని చెప్పి. మరి ఈ తెలివి అప్పుడు ఎందుకు జరగలేదు? ఇది బటర్ ఆయిల్తో వచ్చిందా, వెజిటబుల్ ఫ్యాట్తో వచ్చిందా, ఇది కేవలం మిల్క్తో తయారు చేసిన వెన్న వల్ల వచ్చిందా అని ఎందుకు తెలుసుకోలేకపోయారు? అదే కదా ఇప్పుడు నేను అడుగుతున్నాను. దానివల్ల కదా ఈ ప్రశ్న అవుతుంది. ఇప్పుడు ఆయన మాట్లాడిన జంతువులని వాడినారా, వెజిటబుల్ ఫ్యాట్ వచ్చిందా, వెజిటబుల్ ఫ్యాట్ అని టీడీ వాళ్ళు అంటారు. బటర్ ఆయిల్ వచ్చిన తర్వాత ఆ బటర్ ఆయిల్ దేంది, ఏ మిల్క్ ఇది, ఆవు నెయ్యి మిల్క్ లేకుంటే వేరే జంతువు మిల్క్తో తయారైందా?
అది ప్రశ్న. ఉంది, ల్యాబ్ ఉంది, హాస్పిటల్ ఉన్నారు, డాక్టర్స్ లేరు. హాస్పిటల్ ఏమో కట్టావు కోట్ల రూపాయలతో, టెండర్లు పెట్టావు, బిల్డింగ్లు కట్టావు, కమిషన్లు వచ్చేసాయి. మరి డాక్టర్లు కదా కావాల్సిన ట్రీట్మెంట్ చేయడానికి, ల్యాబొరేటరీ పెట్టి ల్యాబ్ టెక్నీషియన్స్ లేకుండా పోతే ఎన్ని మనం 2,500 కోట్లు అప్పట్లో బడ్జెట్, ఇప్పుడు 4,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి మనం ముడిసరుకులు కొంటున్నప్పుడు 4,000 5,000 కోట్ల రూపాయలు ముడిసరుకులు కొన్నప్పుడు మరి దానికి సంబంధించిన టెక్నీషియన్స్ ఉండాలి కదా. నెయ్యికి ఒకరు ఉండాలి, డైరీ టెక్నీషియన్ ఉండాలి, ఆయిల్ టెక్నీషియన్ ఉండాలి, మిగతా ముడిసరుకులు తీసుకోవడానికి వాళ్ళు ఉండాలి కదా. వాళ్ళు ఎందుకు లేరు? వాళ్ళని కదా పెట్టాలి. లేకపోతే ఏమవుతుంది, ట్యాంకర్ వచ్చిన తర్వాత తీసుకుపోయి CFTRAకో లేకుంటే ఇంకొక ల్యాబొరేటరీకి పంపించి వచ్చిందాకా ట్యాంకర్ వెయిట్ చేయాలి కదా. ఎంతవరకు వాడైనా ముందుకు రాగలుగుతాడు రేపు భవిష్యత్తులో? ఈ సిస్టమ్ మారిపోవాలి. ఒక ల్యాబ్ టెక్నీషియన్ మీరు డైరీ టెక్నీషియన్ దొరకేం కాదు. పక్కనే రాజీవ్ డైరీ ఉంది కదా, రాజీవ్ డైరీని ఒక డిప్యుటేషన్ తీసుకోలేమా? లేదు మీ చేతులు మొన్నటి దాకా ఉన్న అమూల్ నుంచి డిప్యుటేషన్ తీసుకోలేమా? లేదు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి ఒక డిప్యుటేషన్ తీసుకోలేమా? ఢిల్లీ నుంచి డిప్యుటేషన్కి వచ్చే JO సీట్లో కూర్చుంటున్నారే, కస్టమ్స్ వాళ్ళు, డిఫెన్స్ వాళ్ళు, రకరకాల వాళ్ళు వచ్చి కూర్చుంటారు. ఒక డైరీ టెక్నీషియన్ డిప్యుటేషన్ పని చూసుకునే స్థితి లేదా మనకు? నెక్స్ట్ ఏం జగదీష్ ఏం అడగలే అన్ని